తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అనిల్ గారు, ఎందుకు మీరంత ఆవేదన? నేరుగా వైసీపీకి సంబంధించిన కార్యాలయం ముందే ధర్నాకు దిగడం, సో నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు విమర్శించే స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదండి. అది ఫస్ట్ మీకు చెప్పాల్సిన అంటే ధర్నా కాదు, నిరసన కాదు. యాక్చువల్గా నేను నా వైఫ్ మాట్లాడటానికి వెళ్ళామండి. అంటే మాట్లాడటానికి కుటుంబ సమేతంగా వస్తున్నామని చెప్పి మీడియాకి చెప్పినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పార్టీ ఆఫీస్ కి నువ్వు ఇంకా రావద్దు అని చెప్పేశాడు నన్ను. చెప్పారా మాట? ఏమో ఆయనకే తెలియాలా. ఆయనకి 2023 నుంచి నా మీద గ్రడ్జ్ ఉందండి. ఎందుకు గ్రడ్జ్ ఎందుకు ఉంది ఏంటి అనేది తెలియదు. ఆయనకి కావాల్సిన వాళ్ళు గుంటూరులో 4 లీడర్స్ 5 లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందనో. ఎందుకంటే 23లో నా ప్రైవేట్ గవర్నమెంట్స్ మీద ఎంక్వైరీ చేయించి ఆ ప్రైవేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు వైసీపీ సపోర్టర్ గా ఉన్నప్పుడు, నా ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు కలగకూడదే. నేను చాలా రైట్ రాయల్ గా గన్మెన్స్ ని, మిలిటరీ రిటైర్డ్ గన్మెన్స్ 4 పెట్టుకుంటే ఆ 4 ఆ గన్మెన్స్ ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ గన్లు సీజ్ చేయించాడు అప్పిరెడ్డి. అట్లా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేశాడు, చేస్తానే ఉంటాడు. ఇంకా ఖచ్చితంగా అతను 100 తాసుపాముల కంటే చాలా డేంజరస్ పర్సనాలిటీ సజ్జల రామకృష్ణారెడ్డి. మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. తాసుపాము పగబడుతుంది, ఒకనొక సందర్భంలో గట్టిగా పగబడుతుంది, అది పగ తీర్చుకుంటుంది. 100 తాసుపాములు పగతో సమానం సజ్జల రామకృష్ణారెడ్డి. అది బోరుగడ్డ అనిల్ కుమార్ పగబట్టాల్సినంత అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? పార్టీలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన నెంబర్ 2, ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు. ఎవడికి సార్ నెంబర్ 2? ఎవడికి నెంబర్ 2? ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఎవడికి నెంబర్ 2 ఆయన? పార్టీ ఆఫీస్ పనులన్నీ చక్కబెట్టే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే ఒక పని మనిషి అతను. నేను మళ్ళీ అంటున్నా, పార్టీ ఆఫీస్ ని చక్కబెట్టి పార్టీ ఆఫీస్ ని ఒక గాడిలో పెట్టే ఒక పని మనిషి. జగన్మోహన్ రెడ్డి గారి కింద పని చేసే చాలా మంది కార్యకర్తల్లో ఆయన కూడా ఒక పని మనిషి, నేను ఒక పని మనిషిని. అంతే. పార్టీ ఇప్పుడు అందరినీ సమన్యాయం చేసి చూడు నువ్వు. అంతేగాని నువ్వు నాకొక న్యాయము, నీ పక్కనున్న కారుమూరి వెంకటరెడ్డికి ఒక న్యాయము, అప్పిరెడ్డికి ఒక న్యాయము, చల్లా మధుసూదన్ రెడ్డికి ఒక న్యాయము, అంతా నీ వాళ్ళనే పక్కన పెట్టేసుకుంటే మేమేమైపోయేవాళ్ళ? నువ్వు పక్కన పెట్టావు సరే, నువ్వు మంచి చేయకపోయినా పర్లా, నా రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేయడానికి కంకణం పూడుకున్నావు కదా. నేనే నిన్ను ఎందుకంటారు? మీ మీద అంత గ్రెడ్జ్ ఎందుకంటారు? ఎందుకంటే ఎదిగే నాయకులు ఉండకూడదు. ఒకవేళ ఎదిగే నాయకులు ఉన్నా గానీ అప్పిరెడ్డి చెప్పు చేతుల్లోనో, లేకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పు చేతుల్లోనో ఉండాలా. నేను ఒక చిటికేస్తే దళిత సంఘాలన్నీ వస్తే పోగలను, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగే విషయం. నేను ఎప్పుడూ చేయను ఆ పని. కానీ ఇవాళ నా మీద కూర్చున్నా కానీ, అవునండి, ఫుట్పాత్ మీద కూర్చోబెట్టారు నన్ను. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసి సుప్రీంకోర్టులో నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను సుప్రీంకోర్టులో ఒక సిజేఐ మీద పిటిషన్ వేస్తే దానివల్ల నా మీద 22 కేసులు పడ్డాయి. ఆర్గనైజ్డ్గా నా మీద ఒక క్రైమ్ హిస్టరీని రుద్దే ప్రయత్నం చేశారు ఆయన, మాజీ సిజేఐ. 22 కేసులు పెట్టి తిప్పించోట తిప్పకుండా తిప్పి కొట్టించి ఇవాళ బెయిల్ వస్తే రేపొద్దునే పీటీ వారెంట్. స్టేట్ మొత్తం 16,000 కిలోమీటర్లు తిప్పారు. 9 నెలలు జైల్లో ఉన్నాను. ఎందుకున్నాను? ఎవరి కోసం ఉన్నానండి? నేను ఈరోజు ఇవన్నీ మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేతిలో నేను బానిసన అవ్వాలని ఆయన కోరుకున్నాను. నేను కాదండి, చేతులు కట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. కానీ ఒకటి, దాటిని కాళ్ళ రాసి నన్ను బానిసను చేసుకునే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు. నేను దొరకలా. జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో మాట్లాడిన మాటలు, నువ్వు నాకు బిడ్డలాంటోడివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద అసెట్, నువ్వు లైన్ మార్చు, బూతులు మాట్లాడొద్దు, సాఫిస్టికేటెడ్గా మాట్లాడు, నీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, నువ్వు మాట్లాడనిల్, నువ్వు జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పాడు. వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడారు అనిల్ గారు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తామంటే నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదండి. ఓకే, మీరు అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కలిశారు మీరు ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్? ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు కలిశాను. 2 సార్లు కడపలో కలిశాను, ఒకసారి సిద్ధం సభలో కలిశాను. గుంటూరులో ఉన్న రాజకీయ నాయకుల కోసమో, లేకపోతే అతని క్వార్టరీలో ఉన్న రాజకీయ నాయకుల కోసమో
నేను పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతారనని వాళ్ళు 2023 నుంచి నన్ను భయంకరంగా, ఎందుకంటే సార్ నేను ఆఫీస్ తగలబెట్టిన ఇంకా జగన్మోహన్ భారతమ్మ రెడ్డి గారి గారిని గురించి కలిసిన తరువాత ఆయన ఏం మాట్లాడారనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అది ఒకసారి మళ్ళీ పూర్తి చేస్తారా? మళ్ళీ ఒకసారి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట విష్ చేశాను, అన్న అని చెప్పాను, మాట్లాడారు అన్న. అన్న నాకు అంటే ఏం చెప్తారండి, ఒక నాయకుడు భరోసా ఇస్తాడు, ఒక అభయం, నేనున్నానమ్మా నేను చూసుకుంటానులేని, చాలు అదే మాట చెప్పారు ఆయన. నేను గొప్ప నాయకుడిగా భావిస్తానండి, ఎందుకంటే నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయాల. ఆల్రెడీ నేను కేంద్ర రాజకీయాల్లో ఉన్నా, కేంద్ర మంత్రి చేతిలో ఉన్న 10 సంవత్సరాల నుంచి ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నా, ఇప్పుడు కూడా ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నా. ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ గారు, సుఖ్దేవ్ థొరాట్ ప్రొఫెసర్స్. ఇప్పుడు దాంట్లో మెంబర్ అవటం, దాంట్లో పొజిషన్ రావడం ఆషమాషి కాదు. అట్లా పొజిషన్స్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను గారు మీరు మాట్లాడేటువంటి ఏదైతే భాష ఉందో ఆ భాషను మార్చుకొని సో మీరు మాట్లాడాలి అని చెప్పారంటున్నారు కదా. సార్ నేను ఒకటి చెప్తానండి, ఆ భాష నేను ఆ రోజు ఎందుకు మాట్లాడాకని చెప్తాను. నా ఇంట్లో అది కంప్లీట్ ఆడపిల్లలు, చేయండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ప్రస్తావించినప్పుడు ఏమన్నారో అది కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బూతులు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు కూడా సీనియర్ పొలిటీషియనే, ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు. మనం ఎవరినైనా సరే రాజకీయాల్లో కంట్రోల్ ఉండాలమ్మా, మనం మాట్లాడే విధానం బాగుండాలి. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ మనం జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు లైనప్ మార్చుకోమ్మా అని చెప్పి బూతులు మాట్లాడొద్దు, ఇంకెప్పుడు మాట్లాడొద్దు అనిల్. ఎంత రెచ్చగొట్టినా బూతులు మాట్లాడొద్దు. అఫ్ కోర్స్ భారతమ్మనన్నా ఇంకెవరినన్నా బూతులతో మాట్లాడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఇంకొక లైనప్ లో బోరగడ్డ అనిల్, కొత్త అనిల్ చూపించాలని చెప్పి నేనే టెస్ట్ మెన్ ఇచ్చిన మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు జైలుకి 9 నెలలు పోయి వచ్చి 9 నెలలు జైల్లో నరకం అనుభవించి 22 కేసులు పెట్టించుకొని ఎవరి కోసం అండి ఇవన్నీ చేసింది? పార్టీ కోసం కాదా? మీకు ఈ రోజు సభ్యత్వమే లేదంటున్నారు కదా వైసీపీ నాయకులు. సభ్యత్వం లేదు, సభ్యత్వం ఇవ్వండి. సభ్యత్వం నేను తీసుకున్నా, విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నా, హైదరాబాద్ ఆఫీసులో తీసుకున్నా 2018లో. మరి సభ్యత్వం లేదు అంటున్నారు. సభ్యత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సభ్యత్వం ఉందా? ఆయన ఏ రోజైనా సరే జెండా పట్టుకొని బయటకు వచ్చాడా? ఇస్త్రీ కూడా నలగకుండానే పొద్దున్నే వచ్చి ఓలో కారులో వచ్చి మళ్ళీ సాయంత్రం చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడతారు పార్టీ హౌస్, మధ్యాహ్నం భోజనం పెడతారు ఆయన గారికి. నేను అనేది ఏంటంటే, కార్యకర్తలాగా జెండా పట్టుకొని వచ్చి రోడ్డు మీద ఎక్కి ర్యాలీలు చేసి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పోలీసు దెబ్బలు తిని ఎరగొట్టించుకొని నెలలు జైల్లో ఉండి చూడు, నీకు కూడా అర్థమవుతుంది. ఇన్ని కష్టాలు పడి బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అనిల్ పోయి కలిసండి, అనిల్ జాగ్రత్త చూడండి, అనిల్కి ఏం కావాలి చూడమని చెప్పారు. నేనేదో పెద్ద తీవ్రవాదిని అన్నట్టు ఒక భూతాన్ని క్రియేట్ చేసేసి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జనసేనలో వాళ్ళతో కొంతమందితో టైఅప్ అయి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేసే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు చెప్పారు, నాకు మాజీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఏమని? సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నీ దగ్గరికి పోదానికి మేము బయలుదేరితే రావద్దు, పోవద్దు, ఆ పిల్లోని జోలు పోమాకండి, మీదేసుకోమాకండి అని చెప్పిండు. అనంతపురం నాయకులు కట్టే చెప్పిండు, గుంటూరు జిల్లా నాయకులు కట్టే చెప్పిండు. ఆఖరికి సోషల్ మీడియాలో వైసీపీలో పనిచేస్తున్న సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది దళితులు వాళ్ళు నా దగ్గరికి రావడానికి బయలుదేరితే వాళ్ళకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇప్పించినాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.